ప్రభుత్వ కళాశాలలలో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని బేగంపేట డిగ్రీ కళాశాల ఉద్యోగులు సీఎం కేసీఆర్ కు కోరారు. 2018లో ఎయిడెడ్ ఉద్యోగులుగా ఉన్న తమను ప్రభుత్వ కళాశాల ఉద్యోగులుగా మార్చడం సంతోషకరమైన విషయమన్నారు. ఇటీవల కాలంలో ఎయిడెడ్ వ్యవస్థ నుండి ప్రభుత్వ వ్యవస్థలోకి వచ్చిన 34 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 400 మంది పైగా ఉద్యోగుల పరిస్థితి అగోచనీయంగా ఉందన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే తమకు న్యాయం చేయాలని వారు కోరారు. So first of all, I want to congratulate our Honorable CM for 10 years of Telangana celebrations. దశాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. దానికి నేను అందరికీ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి కృతజ్ఞతలు. మాకు కూడా ఆనందమే. 10 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. మమ్మల్ని మేము ఎయిడెడ్ స్టాఫ్ ఎయిడెడ్ కాలేజీలలో పనిచేసే వాళ్ళము. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి రీడిప్లాయ్ కింద తీసుకొచ్చారు. మేము రీడిప్లాయిడ్ అవ్వడం వల్ల దాదాపు యాన్యువల్లీ గవర్నమెంట్కి 60 కోట్లు తగ్గింది శాలరీస్ ఇవ్వడంలో. మేము ఇక్కడ రావడం వల్ల అడిషనల్గా ఏదైతే ప్రైవేట్ కాలేజీలలో మేము పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్ మాకు ఏవైతే జీతాలు పే చేసేది रिक्वेस्ट कर रहे बोले तो हम लोग तनख्वाह नहीं है, बजट एवरी टाइम आता 3